యా ఊరు మీది? ఏమి ఇక్కడ వచ్చినారు? యూరియా బయట దొరకడం లేదు ఎక్కడ? మరి ఇప్పుడు అంటే ఎందుకోసం దొరకడం లేదు ఏమంటున్నారు అక్కడ? అంటే అది తీసుకుంటే యూరియా ఇస్తామంటారు, లేకుంటే ఎక్కడ దొరకడం బయట ఇవ్వడం లేదు. ఏం లిక్విడ్ అది? యూరియానే లిక్విడా? ఎక్కడ అంగిల్ ఎక్కడ పోయినా కూడా ఇవ్వరు యూరియా. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఇచ్చినారు? ఇప్పుడు ఇచ్చినారా ఇక్కడ యూరియా? ఏమన్నా ఎక్స్ట్రా తీసుకున్నారా ఇక్కడ? ఏమన్నా ఏం లేదా? అంటే మీకు మందులు కావాలంటే ఇస్తారు. కాదు బయట ఎక్కడ దొరకడం లేదా యూరియా? అంటే పోయి అడిగినారు ఎక్కడైనా షాపుల్లో? ఏ ఊరు మీది? చిన్నారం. ఎన్ని సంచులు తీసుకున్నారు ఇప్పుడు ఇక్కడ? ఇచ్చినారా? అయితే ఇక్కడైతే ఇచ్చినారు, బయట అయితే ఇవ్వడం లేదు. ఎన్ని ఎకరాలు ఉంది భూమి? పెద్దపెండకల్. ఎందుకు ఇక్కడ వచ్చినారు? ఎరువు బస్తాలకి. బయట ఎక్కడ దొరకడం లేదు ఎరువు బస్తాలు? లింక్ పెట్టినాడు, అది పోటీ ఏం పని చేస్తుంది ఏం లేదు. 300, 400, 500 అంటాడు. అంటే దాదాపు చాలా షాపులు ఉన్నాయి కదా, వేరే షాపులు ఎక్కడ అడగలేదు? షాపులో కానీ లింక్ పెట్టినాడు. ఏ షాపు పోయినా అది తీసుకోవాలంట. అది తీసుకుంటే ఇస్తాం లేదంటారా? ఇప్పుడేం బాగానే ఇస్తున్నారు, సంచులు మాత్రమే ఉండవు. అవి లేవు అంటున్నారు. మిగతా లేవంటున్నారా? రేపు రండి, రేపు స్టాక్ దొరుకుతుంది, ఇస్తాను. 50 అవి ఇస్తాను అంటున్నారు సార్. ఎన్ని ఎకరాలు ఉంది భూమి? 10 ఎకరాలు. ఏ ఊరు? బయట దొరకలేదా? బయట దొరకలేవా ఎక్కడ? ఇది కూడా లేవంటున్నారు. అంటే మీకు యూరియా కోసమేనా లేకుంటే వేరే దానికోసం ఏమైనా మందులు? ఏవి లేవంటున్నారా ఇక్కడ? ఎట్లా? అంటే బయట ఇన్ని షాప్స్ ఉన్నాయి కదా, ఎమ్నూరు కానీ ఈడ కానీ, అది తీసుకుంటే ఇస్తామంటున్నారు. అంటే ఏమైనా రూల్స్ ఉన్నాయంట అట్లా ఏమన్నా తీసుకోవాలంటే? మనకు యూరియా 1వ తేదీ నుంచి స్టిల్ డేట్ వరకు ఒక 140 టన్స్ యూరియా, డిఏపి ఒక 26 టన్స్ వచ్చింది. బయట యూరియా దొరకడం లేదని మన దగ్గర ఒక 3-4 డేస్ నుంచి ఫార్మర్స్ వస్తున్నారు. వచ్చిన వాళ్ళకి వచ్చినట్లు ఇస్తున్నాం మనము. డిఏపి కూడా వచ్చినట్లు అయిపోతుంది. ఇప్పుడు వరకు వచ్చిన రైతులు ఫస్ట్ నుంచి మనం ఒక స్టిల్ 1వ తేదీ నుంచి ఈ డేట్ వరకు మనం యూరియా డిఏపి ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఇప్పుడు స్టాక్ రైతులు ఎవరికి పెండింగ్ లేనట్లు ఇచ్చినాము. కొంతమంది బండ్లు అక్కడ డిలే కావడం వల్ల రేపు రండి అని చెప్పి పంపిస్తున్నాం. ఫార్మర్స్ కి ఎటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు. వచ్చిన రైతుకి కంపల్సరీగా ఇచ్చే పంపిస్తున్నాం. బ్యాగ్స్ 5 బ్యాగ్స్ కానీ 6 కానీ. అంటే ఈ రోజు చాలా మంది రైతులు వచ్చినారు కదా సార్, చాలా మంది లేదని చెప్పి మనకి లాస్ట్ వీక్ నుంచి ఇంత క్రౌడ్ రాలేదన్నా. మనకి ఈ రోజు స్టిల్ ఎన్టీఆర్ గోడ నుంచి 2 వెహికల్స్ వచ్చినాయి. 560 బ్యాగ్స్ వచ్చినాయి. 560 బ్యాగ్స్ కి వాళ్ళకి ఫార్మర్ కి 5 బ్యాగ్స్ లాగా ఇచ్చి మనం బిల్ వేసి ఇచ్చినాము. మిగతా వాళ్ళకి స్టాక్ లేదని చెప్పినాము. మన ఏవో గారు సార్ అయితే బయట స్టాక్ అంటే మన KDCMS లో చాలా స్టాక్ ఉంది, ఎవరు కూడా ఆధారపడద్దండి, అందరికి ఉంది అన్న. లాస్ట్ మన సాటర్డే వరకు ఉంది. ఈ రోజు మండే నిన్న వాన పడింది కదా, ఈ రోజు కొంచెం రష్ ఎక్కువ ఉందన్న. ఈ రోజు కూడా 2 వెహికల్స్ వచ్చినాయి. 2 వెహికల్స్ 560 బ్యాగ్స్ ఇచ్చేసినాం. ఈ రోజు కూడా ఉంటుంది వస్తుంది. కానీ ఏమంటే ఈ రోజు కొంచెం హెవీగా మన క్రౌడ్ వచ్చిందన్న. దాని నుంచి వచ్చినట్లు ఇస్తున్నాము. లేని వాళ్ళకి రేపు రండి మార్నింగ్ ఇస్తా అని చెప్పి చెప్తున్నాము. మన దగ్గర 20 వస్తున్న 13, 14, 35, 28 ఉన్నాయన్న స్టాక్.
ఏం సార్ రేట్లు ఏమేమి అంటే ఎంఆర్పి రేట్ల కన్నా ఏమైనా ఎక్కువ తీసుకుంటున్నారు? లేదన్న, యూరియా 266 రూపాయలు ఇస్తున్నాము, డిఏపి 1350 అమ్ముతున్నాం అన్న. ప్రభుత్వ ఎంఆర్పి రేట్లకి ప్రభుత్వం రేట్లు ఎంఆర్పి రేట్లకే ఇస్తున్నాం. అంటే బయట చాలా మంది కొంచెం ఎక్కువ తీసుకుంటున్నారు అది అని చెప్పేసి అట్లా ఆరోపణ. బయట అంటే మనం ఇక్కడ ఏది రైతుకి ఇబ్బంది లేనట్లా బ్యాగ్స్ ఎన్ని అడిగితే అన్ని ఇస్తున్నాము, అంటే 5-6 బ్యాగ్స్. బయట ఏదో లింక్ ఉందని వాళ్ళ ఫార్మర్స్ చెప్పంగా నేను విన్నాను, నాకైతే తెలియదు అది 5 బ్యాగ్స్ కి ఏదో లింక్ ఉంది అని చెప్పి చెప్పినారు. అందుకోసం మన దగ్గర క్రౌడ్ హెవీగా వస్తుంది అన్న. ఏవోసారి కూడా పెద్ద ఎత్తున ఈ రోజు రావడానికి ప్రధాన కారణం మీ దగ్గర రైతులు గతంలో కూడా ఈ వారంలో అట్లా ఏమైనా ఎక్కువ వచ్చినారా? ఇప్పుడు ఈ రోజే ఎక్కువ? ఈ రోజు అయినా మనకి ఎక్కువ వచ్చింది. గతంలో కూడా వచ్చినారు కానీ వాళ్ళకి వచ్చిన స్టాక్ సరిపోయింది వాళ్ళకి. ఈ రోజు వచ్చిన వాళ్ళ ఫార్మర్స్ కి స్టాక్ సరిపోలేదు, యూరియా ఎక్కువ వచ్చినారు. ప్రకాష్ రెడ్డి అన్న, టీడీసీఎంఎస్ మేనేజర్ ఆధుని. ప్రకాష్ రెడ్డి అన్న నా పేరు, డిసిఎంఎస్ మేనేజర్ ఆధుని. నమస్తే సార్. ఈరోజు చాలా మంది రైతులు అంటే కేడీసీఎంఎస్ దగ్గర కానీ మార్కెట్లో కానీ యూరియా సక్రమంగా దొరకడం లేదని చెప్పేసి, ప్లస్ డీలర్లు కూడా ఏదో వేరే మందు ఇస్తేనే తప్ప మేము యూరియా ఇవ్వమని చెప్పేసి చెప్తున్నారని చెప్పేసి రైతు చాలా మంది మీడియా ముఖ్యంగా చెప్పారు సార్. ఇది ఏ రకంగా మనకు డిసిఎంఎస్ ఆధునికి రోజుకు 90 నుంచి 100 క్వింటాలకు యూరియా పెడుతున్నాం. మనకు మార్కెట్ నుంచి డిసిఎంఎస్ సొసైటీ రైతు సేవా కేంద్రాలకు మాత్రమే మనకు యూరియా సప్లై ఉంది. కాబట్టి ఈ రైతు సేవ సిబ్బంది కొద్దిగా ఈ ట్రాన్స్ఫర్స్లో ఉన్న దానివల్ల మనము రైతు సేవా కేంద్రాల్లో యూరియా అందుబాటులో పెట్టట్లేదు. ఈ 2-3 రోజుల్లో వీళ్ళంతా ట్రాన్స్ఫర్ అయిపోయి వచ్చిన తర్వాత మనము ప్రతి గ్రామాల్లో ఆల్రెడీ ఇప్పటికి కూడా ఒక 6 గ్రామాల్లో 10 నుంచి 13 టన్నులు ఆల్రెడీ యూరియా పొజిషన్ చేయిస్తున్నాము. మిగతా ట్రాన్స్ఫర్ అయిపోయి వచ్చిన తర్వాత అన్ని గ్రామాల్లో కూడా మనం రైతులకు అందుబాటులో యూరియా పెడతాం. ఈరోజు రావడానికి ముఖ్య కారణము వర్షం పడిన దానివల్ల మన చుట్టుపక్కల ఆస్పరి కానీ కౌతాలము పెద్ద కడుగూరు ముస్లిం మండలాల నుంచి రైతులు రావడం వల్ల ఈరోజు కొద్దిగా క్రౌడ్ అనేది కూడా మనకు కనిపించడం జరిగింది. మనకు ఆల్రెడీ నిన్న మనకు సబ్ కలెక్టర్ సారు ఆదేశాల మేరకు కూడా మనకు 2 సొసైటీలను కూడా ఈరోజు మనం యాక్టివేట్ చేశాము. వాళ్ళకు రేపు మనకు కంపెనీ నుంచి ఈ పాస్ మిషన్లు ఇచ్చేసిన తర్వాత వారి నుంచి కూడా యూరియా అనేది కూడా రైతులకు అందుబాటులో ఉంచి రైతులకు సరఫరా చేస్తామని తెలియజేస్తున్నాం. ఇంకొకటి మనకు మీరు అన్నట్టు బయట ఎక్కడైనా కానీ ప్రైవేట్ డీలర్లు యూరియాతో పాటు ఏదైనా కానీ వేరే మందులు అంటగడితే అలాగే ఎంఆర్పి కంటే అదనంగా అమ్మినా ఏదైనా కృత్రిమ కొరత సృష్టించినా కూడా యూరియా మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. మాకు వ్యవసాయ శాఖకు తెలియజేస్తే మాకు కానీ మా ఏడీ గారికి కానీ మాకు తెలియజేస్తే వారి మీద ఖచ్చితంగా చర్యలు అనేది తీసుకుంటాం. మీ సెల్ నెంబర్ అంటే ఎవరు సంప్రదించాలి సార్? మండల వ్యవసాయ అధికారిని సంప్రదించండి 8331057502. మన దగ్గర ఏమేమి స్టాక్ ఉన్నాయి సార్ దగ్గర అంటే యూరియా కానీ వేరే అంటే వ్యవసాయానికి వాడే మందులు సార్? మనకు ఇప్పుడు దాదాపు మనకు అంటే మన మండలంలో చూసుకుంటే ప్రైవేట్ డీలర్స్ దగ్గర దాదాపుగా 1200 మెట్రిక్ టన్నుల వరకు కూడా యూరియా ఉంది. డిఏపి ఒక 200 టన్నుల వరకు అందుబాటులో ఉంది. మనకు అన్నీ కూడా కాంప్లెక్స్ ఫర్టిలైజర్స్ కూడా అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా కానీ మనకు ఆల్రెడీ ప్రతి షాప్లో కూడా మనకు రేట్లు అనేవి కూడా ప్రతి ఒక్కరు కూడా మనకు డిస్ప్లే చేసి ఉంటారు. దానికంటే ఎక్కువ అమ్మితే కూడా మనకు ఏదైనా కానీ మన చర్యలు మా దృష్టికి తీసుకొస్తే మేము చర్యలు తీసుకుంటాం. నా పేరు సుధాకర్, మండల వ్యవసాయ అధికారి.